రానా దగ్గుపాటి విజయ్ దేవరకొండకు ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఇద్దరికి ఒకే రోజు విచారణకు హాజరు కావాలంటూ డేట్ ఫిక్స్ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న తేదీకి రాలేమని హీరోలు రిప్లై ఇవ్వడంతో మరొకసారి నోటీసులు జారీ చేసింది. దీంతో బెట్టింగ్ యాప్స్లకి ప్రమోట్ చేసిన మిగిలిన సెలబ్రిటీల్లో టెన్షన్ మొదలైంది. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి సెలబ్రిటీల ప్రమోషన్లు, డబ్బు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మేరకు టాలీవుడ్ ప్రముఖ హీరోలైన రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండలకు ఈడీ మరొకసారి నోటీసులు జారీ చేసింది. విచారణకి హాజరు కావాలని ఇద్దరికి ఒకే డేట్ కేటాయించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న 29 మంది ప్రముఖులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ లిస్టులో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, మంచు లక్ష్మి, నయని పావని, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిని, శోభా శెట్టి, అమృత చౌదరి, విష్ణుప్రియ, రీతు చౌదరి, యాంకర్ శ్యామల సహా చాలా మంది టీవీ సెలబ్రిటీలు ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఆ కంపెనీ నుంచి భారీ మొత్తంలో ఛార్జ్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ ప్రముఖులతో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు చేసుకున్న అగ్రిమెంట్లు, సెలబ్రిటీల అకౌంట్లలో డిపాజిట్ అయిన మనీ వివరాలు పోలీసులు సేకరించారు. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందా అనే అనుమానంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ మేరకే ఆయా ప్రముఖులపై కేసులు నమోదు చేసి విచారణకి హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. వాస్తవానికి జూలై 23న రానా దగ్గుపాటి, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ విచారణకి హాజరు కావాలి. కానీ ఈ రోజుల్లో ముందస్తు కార్యక్రమాలు, సినిమా షూటింగ్స్ ఉండటంతో మరొక తేదీ కేటాయించాలని కోరారు. ఈ మేరకు స్పందించిన ఈడీ అధికారులు రానా, విజయ్ దేవరకొండకు ఆగస్టు 11న డేట్ ఫిక్స్ చేస్తూ మరొకసారి నోటీసులు జారీ చేశారు. ఈసారైనా విచారణకి హాజరవుతారా లేదంటే మరొక తేదీ కేటాయించమంటారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక మిగిలిన నటుల విషయానికి వస్తే ఇప్పటికే పలువురు నటులు విచారణకి హాజరయ్యారు. ఇంకా జూలై 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకి హాజరవుతారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంశంతో మనీ లాండరింగ్ జరిగిందనేదే అనుమానం ఈడీ అధికారులకు ఉంది. అందుకే ఈ వ్యవహారంపై వివిధ కోణాల్లో విచారణ జరుపుతోంది. అవేం లేకుండా ఉంటే ఓకే, ఏదైనా అనైతిక కార్యక్రమాలు జరుగుని తేలితే ఈడీ లెక్కలు మార్చేయటం ఖాయం. లేటెస్ట్గా మరొకసారి రానా రౌడీ హీరోకి నోటీసులు ఇవ్వడంతో ఇక విచారణ నుంచి తప్పించుకోలేమనే క్లారిటీ వచ్చేసింది. దీంతో బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసిన సెలబ్రిటీల్లో టెన్షన్ మొదలైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.